డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మేము తెలంగాణ రాజ్యాధికార పార్టీ డైరీ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నేను మా పార్టీ నాయకత్వం సమక్షంలో చేయాలనుకున్నాం. అందుబాటులో ఉన్నటువంటి మిత్రులు మా నరసింహ గౌడ్ గారు కానీ మలింగం గారు కానీ అది తీసుకోనండి ఒకసారి. తెలంగాణ రాజ్యాధికార పార్టీకి సంబంధించినటువంటి డైరీ ఇది. ఈ డైరీ అంటే కేవలం రాసుకోవడానికి డైరీ కాదు. ఈ డైరీ ఒక్కటి చేతిలో ఉంటే 5 గంటల సేపు బీసీలకు జరిగిన అన్యాయం పైన మాట్లాడేటువంటి సత్తా వస్తుంది. ఎందుకు వస్తుంది ఈ మాట చెప్తున్నా అంటే, ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ డైరీలో మెన్షన్ చేసినటువంటి అంశాలు ముందు మాట ఉంటుంది. ముందు మాట తర్వాత బీసీల రాజ్యాధికారానికి ఒక బ్లూ ప్రింట్గా తయారు చేసినాం. ఎక్కడెక్కడ ఏం జరిగిందనేటువంటి లెక్కలతో సహా అన్ని అంశాలను దాదాపు 70-80 పేజీలలో ఇందులో ముద్రించడం జరిగింది. 70-80 పేజీలలో వీటిని ముద్రించడం జరిగింది. ఇది నా మిత్రుడు సురేష్ మా పార్టీకి ఇచ్చినటువంటి ఒక కానుక, సురేష్ తాని. అలాగే ఇగో ఇందులో మొత్తం ప్రతి లెక్క ఇందులో పెట్టినాం. దీన్ని చేతిలో పట్టుకుంటే ఇంకెవడు నకరాలు కూడా చేయడు. ఆ పరిస్థితిలో ఈ డైరీని తయారు చేయడం జరిగింది. డైరీ వాస్తవానికి ఇది జనవరిలో రావాలి, 2026లో ఏప్రిల్లో తీసుకొస్తున్నాం. అయితే చాలా రోజులైంది వర్కౌట్ చేయడం కోసం. సో ప్రతి కమ్మ పైన ఒక్కొక్క కొటేషన్ తీసుకొచ్చి చాలా అద్భుతంగా మా పర్వతం వెంకటేశ్వర్ గారు దీనిపైన సీరియస్గా వర్క్ చేయడం జరిగింది. అలాగే ఈ డైరీలో ఇది ప్యూర్గా బీసీలే డైరీ. పైన సావిత్రిబాయి పూలే, జ్యోతిరావు పూలే, అలాగే ఛత్రపతి శివాజీ మహారాజ్కి సంబంధించినటువంటి ఫోటోలతోటి మనం ఈ డైరీని ఆవిష్కరిస్తూ ఉన్నాం ఇవాళ. సో ఈ డైరీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకత్వం చేతిలో ఒక బ్రహ్మాస్త్రంగా ఉండబోతూ ఉంది. డైరీ అంటే మిగతా డైరీ లాగా కాదు, ఇదొక ఉద్యమ డైరీగా తీసుకొచ్చినటువంటి సందర్భంలో దీనికి అంబేద్కర్ గారి జయంతి రోజు ఇది ఆవిష్కరించుకోవడం మాకు అత్యంత శుభదాయకంగా ఉంది. సో ఇందులో మా మహనీయుల ఆశయాలు ఉన్నాయి, ఇందులో మేము చేయబోతున్నటువంటి పోరాటాలు ఉన్నాయి. ఇది అత్యంత కీలకమైనటువంటి ఒక గ్రంథంగా దీన్ని తయారు చేసుకొచ్చినాం ఏం జరిగిందనేటువంటి విషయంలో. సో మరి కాబట్టి ఈ పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ మరింత శరవేగంగా ప్రజాక్షేత్రంలోకి దూసుకుపోబోతూ ఉంది. జూన్ 2 తారీఖు నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రను చేపట్టబోతూ ఉంది ఈ పార్టీ. ఆ పాదయాత్రకు సంబంధించినటువంటి లోగోను ఇక్కడ పార్టీ దీని వెనకాల వేయడం జరిగింది. ఇక